సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డూరి లక్ష్మణ్ గారు బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హిందూ ముస్లింల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరిగి సోదరభావంతో మంచిగా కలిసిమెలిసిన పరిస్థితిలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మరి లక్ష్మణ్ గారి వ్యాఖ్యలు సరికావని నేను తీవ్రంగా వారిని హెచ్చరిస్తున్నాను. భారతదేశం అనేది ఒక సెక్యులరిజం దేశం. అన్ని కులాల వారు అన్ని మతాల వారు వచ్చి జీవించవచ్చు, ఇక్కడ శాసించవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అటువంటి పరిస్థితిలో ఈనాడు ముస్లింసే కాంగ్రెసే ముస్లింస్ అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో హిందూ ముస్లిం సిక్ అన్ని మతాల వారు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, అలా జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఇంత అసభ్యంగా మరి మాట్లాడిన వారు లక్ష్మణ్ గారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయినప్పటికీ మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకునే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ బీజేపీ కార్యాలయాలనే ముట్టడిస్తామని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.